పోవద్దు మూలకి కత్తి తీస్తే కత్తి పక్క పెట్టేస్తే ఓకేనా. ఇంకెవరైనా వచ్చే ఉందా? మొదలు పెడదామా? అమ్మవారిని జూమ్ చేయాలి, అమ్మవారిని జూమ్ చేయాలి. ఇది అయితే క్లియర్ వస్తలేదు, క్లియర్గా వస్తలేదు ఇది. అర్రే परमात्मा देवता देवी आदित्य प्राणायाम मोद प्राण स्थापना संक्रांत नमान ఈ బటన్తో ఆపరేట్ చేస్తారు కదా మాకు అనుకోని నేను అమ్మ నాన్న పేరు అమ్మ నాన్న పేరు మీ పేరు పెళ్ళైన వారు భార్య పేరు చెప్పుకోండి, భర్త పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పుకోండి. ఇంకా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. మాట్లాడుకోవాలి. గోత్రం, మీ పేరు, అమ్మ నాన్న పేరు, మీ పేరు, భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేరు, కుటుంబ సభ్యుల పేరు. ఓకేనా? అంగే ఇవ్వాలి. మీరు కూర్చోవాలి. ఆయన ఉంటాడు కదమ్మా, ఆయనకి ఆయన కూర్చోండి. సరే సరే 3 గంటలు పడుతుంది. చెప్పాను మరి వినపడదు కదా. సరే ఇది ఉంది కదా, సెట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేయట్లేదు అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవాంఛ అభీష్ట ఫలసిద్ధి అర్థం మమ గృహే సమస్త నదృష్టి వాస్తుదోష దుష్ట జంతు కీటక ప్రవేశ స్పర్శ దోష నివారణ అర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం ఆదిత్యాది నవగ్రహ అత్యంత ఏకాదశ శుభాస్థాన ఫల అవాప్తి అర్థం
ఆదిత్యాది నవగ్రహ హోమాఖ్యం కర్మ కరిష్య మానః మమ పరజన్మని మమ ఇహజన్మని పరజన్మని జన్మ జన్మాంతర్జిత జ్ఞాన అజ్ఞాన దుర్దోష నిరహరణ అర్థం స్థూల సూక్ష్మ కారణ తనుత్రయ అధిష్ఠిత కార్మిక మయాన ఓద్ధృత కాయిక వాచిక మానసిక త్రయ గుణిత పాప శేష నివృత్తి అర్థం వర్ష పూర్ణ మాస అగ్ని అష్టోమ అపరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక శత కృతూన సంపూర్ణ సకల ఫల అవాప్తి అర్థం కోటి సువర్ణ దాన పంచ సహస్ర గజదాన దశ సహస్ర సువర్ణ శృంగాలంకృత ధేను దాన సవత్స కోటి సుశీల గోదాన సర్వ అలంకార సంయుక్త సహస్ర అశ్వదాన సర్వ ఆభరణ అంచిత దశకోటి కన్యాదాన ప్రదాన ఉత్తర అనేక కాల పర్యంతం దివ్య భోగ సర్గ లోక నివాసన అంతం శాశ్వత శివలోక ఫల అవాప్తి అర్థం దీర్ఘ ఆయు విపుల ధన ధాన్య హిరణ్య రత్న అద్య విచ్ఛిన్న సంతత కీర్తి స్థిరలక్ష్మి లాభ శత్రు పరాజయ సదభీష్ట సిద్ధ్యర్థం సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి స్థిరోధాన అనుగ్రహ స్వరూప శ్రీమన్ మహా దేవదేవ పార్వతి రాజరాజేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రుద్ర హవన హోమాఖ్యం కర్మ కరిష్య మానః మమ వ్యవసాయ క్షేత్రే వ్యాపార క్షేత్రే ఉద్యోగ క్షేత్రే విద్యా క్షేత్రే దినదిన అభివృద్ధి అర్థం సర్వదా దిగ్విజయ ప్రాప్తి అర్థం మమ గృహే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆత్మికాయి జగన్మాత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ పర్వదిన శుభతమయే యథాశక్తి బ్రాహ్మణ సహాయేన యథాశక్తి చండి హోమాఖ్యం కర్మ కరిష్య మానః సంకల్పిత ప్రకారేణ స్థాపిత దేవత యథాశక్తి హోమాఖ్యం కర్మ కరిష్య మానః శ్రీమన్ మహా గణాధిపతి హోమాఖ్యం కర్మ అహం ఆచార్య ముఖేన కరిష్యే. ఒకసారి స్వామివారికి అమ్మవారికి మంచి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి వాళ్ళ అమ్మవారి అవతారం కూడా ఏంది, దుర్గామాత అవతారం. అంతే దుర్గమ్మను రాక్షసును సంహరించడం కోసం అమ్మవారు దుర్గా అవతారం ఎత్తిందన్నమాట. దుర్గమ్మను రాక్షసులు, దుర్గమ్మను అంటే దుర్గుణాలు. అంటే మనిషి అన్నాక రెండు రకాలు ఉంటాయి, మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు, రెండు కూడా మనుషులే ఉంటాయి. అంటే వెనుకడ ఎట్లా ఉన్నాయి అంటే కృతయుగంలో రాక్షసులు పైన భూమి అంటే ఎక్కడ రాక్షసులు బయట ఉండేది, మనుషులు భూమి మీద ఉండేది. తర్వాత కాలం ఏమైందంటే రాక్షసులు మనుషులు అందరూ భూమి మీద వచ్చారు. తర్వాత కాలం ఏం వచ్చిందంటే రాక్షసులు మనుషులు అందరూ కూడా ఒకే ఇంత పుట్టమైంది. కలియుగంలో ఎట్లయిపోయిందంటే రాక్షసులు మనుషులు రెండు కూడా ఒకే మనిషి దేహంలో ఉన్నారనమాట. అంటే ఓకేనా? ఓకేనా?
ఓకే. కాబట్టి ఏంటంటే దుర్గుణాలనే ప్రతి ఒక్కరి మనుషులు కూడా మంచి ఉంటే చెడు రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కందరిగా మనకు వెలుతురిస్తాయి కానీ దాని దగ్గర నీడ ఉంటుంది, అందరికి వెలుతురిస్తాయి కానీ దాని దగ్గర కూడా నీడ అనేవి ఉంటాయి అన్నమాట. అట్లా ఏంటంటే మనుషులో మంచి ఉన్నప్పుడు చెడు ఖచ్చితంగా ఉంటుంది. అంటే దుర్గుణాలు అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవి అర్షత్ వక్రాలు అన్నమాట. ఈ 6 మనుషులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు వినబడి అర్థమవుతుందని చెప్పి ఓకే. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఈ 6 అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమైందంటే ఒక్కొక్కరు ఒక కోరిక ఉంటుంది. ఒకరికి ఇల్లు కట్టుకోవాలని, ఒకరు కారు కొనుక్కోవాలని, ఒకరికి ఇంకేదైనా వ్యవసాయం, ఇంకేదో ఒకటి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఆ కోరికలు మనసులో ఉంటుంది. అయితే ఒకటిసారి ఏమైతుంటే కోరికలు నెరవేరినప్పుడు ఏమైందంటే కోపం అనేది వస్తుంది. అయితే ఆ కోపం ఏం చేస్తాం? తెలిసి తెలియక ఎవరు మంచి వాడు వెళ్ళనుకోండి, వాళ్ళని తెలియక మనం ఏం చేస్తాం? వాళ్ళని కోపాన్ని అనిపిస్తాం. ఆవు మన ఇంటికి వస్తుంది, మనం అట్టప్పుడు ఏం చేస్తాం? గో పూజ అని చెప్పి మనం ఆవుని పసుపు రాసి బొట్లు పెట్టి పూలదండలు వేసి దానికి తల్లి పళ్ళు అవి అన్ని పెట్టి పూజ చేస్తాం. అదే మనం ఏదైనా కోపంలో ఉన్నప్పుడు దాని అనుకున్న పని తీరినప్పుడు అనుకోకుండా ఆవు మన ఇంటికి వచ్చిన కానీ ఏదైనా చెట్ల ముట్టాలని ఏం చేస్తాం? వెంటనే కట్టబెట్టుకుని ఆవును కొట్టేస్తాం. అదే ఆవుని ఇక్కడ పూజించిన మనం ఆ కోపాలను ఏం చేస్తాం? ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యేకంగా తీసుకొచ్చుకొని దాని కాళ్ళు కడిగి పూజ ప్రత్యేకంగా చేస్తున్నాం. అదే అనుకోకుండా మన ఇంటికి ఆవు వచ్చినప్పుడు మనం చేస్తున్నాం. కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? సడన్గా అమ్మవారి ఇంటికి వచ్చిన పట్టించుకోకుండా ఆ కోపాలు ఏం చేస్తాం? దాన్ని కొట్టేస్తాం, లేదా తల్లి కొట్టేస్తాం, వెళ్ళ కొట్టేస్తాం, ఏం పెట్టకుండా పంపిస్తాం. అది దోషం. కాబట్టి ఏంటంటే తెలిసి తెలియక ఒక మంచి వాళ్ళ అవస్థ పెట్టిన, బాధ పెట్టిన, మా అనరాని మాట అన్నా ఇవన్నీ దోషాలు. ఎందుకు? కోరిక నెరవేరకపోయినప్పుడు ఆ కోపం అనేది మారుతుంది. అంటే కామ, క్రోధ, లోభ, మోహం, మదం, మాత్సర్యం, ఈ 6 అర్షత్ వర్గాలు ఇవి మనుషులు పట్టుకొని ఉంటాయి. అందుకే మీకు పంచగవ్యం అని చెప్పి మీకు పంచామృతం లాగా మీకు పంచగవ్యం అంటే ఆవు మూత్ర, ఆవు పెండ, పాలు, పెరుగు, నెయ్యి ఈ 5 కలిపి మీకు పంచగవ్యం ఇప్పించిన. ఎందుకు? దీక్ష కంకణం కట్టుకుని మంది దీక్ష మాల వేసుకుని ముందు మీకు తాగిచ్చినాం. ఎందుకు అంటే ఎత్వగస్తి కృతం పాపం అంటే పాపం అనేది దేహే తిష్టది మామకి, శరీరం అందు మానసికంగా గాని శారీరకంగా గాని ఆలోచన పరంగా కూడా మన శరీరం అందు కూడా పాపం అనేది ఉండిపోతుంది. కాబట్టి ఏంటంటే తీసుకోవడం ద్వారా అగ్నిలో వేస్తే ఏ వస్తువైనా ఎట్లయితే భస్మం అయిపోతే ఏ పదార్థమైన భస్మం అవుతుందో అలాగా తీర్థం తీసుకోవడం ద్వారా కూడా మన లోపల ఉన్న కల్మషం కానీ ఏది ఉన్నా కానీ తొలగిపోతుంది. అలాగే అమ్మవారిని పాదాలు ఆశ్రయించడం అంటే పట్టుకోవడం అంటే శరీరంతో అమ్మవారిని పట్టుకోవడం చేతులతో పట్టుకోవడం కాదు. మన కృష్ణుడిని యమునా దాటించేటప్పుడు ఏం చేస్తాం? వసుదేవుడు ఏంటంటే శరీరం ఇట్లా పట్టుకోలే, మనసులో తీసుకున్నాడు స్వామివారిని. మనం ఏం చేస్తాం? ఇంట్లో దేవుని ఫోటోలు ఉన్నా లేకుంటే ఏదైనా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా పని అయిపోయింది పూజ అయిపోవాలని ఏం చేస్తే పసుంకా విగ్రహం మీద వేసేస్తాం, దండం పెడితే వెళ్ళిపోతున్నాం. కానీ మానసికంగా మనం చేస్తున్నామా? తొందరలు ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం, పూజ చేస్తుంటాం, మనకు ఫోన్ వస్తుంది, బియ్యం బస్తా వచ్చిందా, గడ్డి గడ్డలు కట్టిరా, మనసు అటు పోతుంటది. అంటే మానసికంగా మన శరీరం ఉంటుంది, ఇక్కడ మనసు ఉంటుందా? మనసు ఉంటుంది. ఒక శరీరం చేయి వేస్తుంది, ఫోన్ మాట్లాడుతుంటాడు. మన దాంట్లో ఉంటారు, కొంత ఉంటారు కదా కొంత ఫోన్ మాట్లాడే మీరనే కాదు ఎక్కడైనా ఎట్లుంటారు, ఫోన్ మాట్లాడుతూ వేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా తెలియదు. విగ్రహంలో పడుతుంది కానీ అమ్మవారు తీసుకుంటున్నా అనేది. అంటే ఆ యమునా దాటేటప్పుడు ఆ వసుదేవుడు ఏం చేస్తాడంటే స్వామిని హృదయంలో తీసుకుంటాడు, కృష్ణ పరమాత్మని హృదయం అంటే లోపల తీసుకుంటాడు, మనసులోకి తీసుకున్నాక యమునాది ప్రవాహం అనేది దారి ఇస్తుంది కృష్ణుని అటు వెళ్ళి అమ్మవారిని తీసుకురావడానికి. ఎప్పుడూ తీస్తే దారి స్వామివారిని మనసులో ఎప్పుడైతే మన అమ్మవారు ఎప్పుడైతే మనసులో ధ్యానిస్తామో యమునా నది అంటే ఆటంకాలు అంటే నది అంటే ఆటంకం అని అర్థం. కాబట్టి మనం అనుకునే ఏదైనా పని అనుకున్నప్పుడు ఆటంకం అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అమ్మవారిని మనసులో ధ్యానిస్తామో ఆ సమస్యలను తొలగిపోయి మన దారి ఏర్పడతామాట. ఇప్పుడు మబ్బులు పోతే తూర్పుభాగం కనబడ్డట్టు సమస్యలను తొలగిపోతే ఎప్పుడు అమ్మవారిని మన హృదయంలో ధ్యానించినప్పుడు మామూలుగా బాహ్యంగా పసుపుగా వేసినామా, అగరబత్తలు వెలిగించినమా, కొబ్బరిగా కొట్టినమా, పాయసం తెచ్చి పెట్టేసినమా అట్లా కాదు. మానసికంగా మనసులో అమ్మవారు తింటున్నది, అమ్మవారు మన పూజ చేస్తున్నాం, అమ్మవారు మన అభిషేకం చేస్తున్నాం అనే భావన మానసికంగా కలిగినప్పుడు మాత్రమే ఈ దుర్గుణాలు ఏదైతే మనసులో ఉన్నా కానీ లేకపోతే ఏది ఉన్నా కానీ తొలగిపోతాయి అన్నమాట. అప్పుడు మాత్రమే మనకు అన్ని విధాలుగా శుభాలను కలుగుతుంటాయి. కాబట్టి దుర్గముల రాక్షస బయట కాదు, మనలో కూడా అంటే మిమ్మల్ని అంటున్నారు, అందరు కలుపుకొని నన్ను కలుపుకొని అని చెప్తున్నా. దుర్గముల రాక్షస బయట ఎక్కడ కాదు, మనలో కూడా ఉంటారు. కాబట్టి ఆ కామ క్రోధలో మన మాత్సాలు అన్ని కూడా అంచివేయాలన్నప్పుడు ఎట్లా అయితే అమ్మవారిని పాదాలు పట్టుకున్నప్పుడు మాత్రమే, చేతులతో కాదు మానసికంగా అమ్మవారిని హృదయంలో తీసుకున్నప్పుడు మాత్రమే ఆ కామక్రోధ మదవస్ అన్ని కూడా అంతరించిపోయి ధర్మబద్ధంగా ఉండగలుగుతాం. అంటే ఒకరు గుర్తుపెట్టుకోండి, తెలిసి తెలియక ఎటువంటి మాటలు ఏం చేసినా ఏం కాదు, కానీ ఒక మంచి వ్యక్తిని కానీ లేకుంటే ఎవరైనా ఆవును కానీ తెలిసి తెలియక ఏమన్నా మాట అన్నప్పుడు కానీ బాధపడ్డా కానీ లేదా ఒక మంచి వ్యక్తి ఎవరైనా బాధపడ్డా కానీ అది ఎంత పాపం అంటే దాని నుంచి పాపం ఇంకోటి ఉండదు. కాబట్టి ఏంటంటే మాట అనరాని మాట ఎవ్వరూ కూడా అనకండి, ఎంత వీలైనంత శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అనరాని మాట అన్నప్పుడు ఒక వ్యక్తి బాధపడితే ఆ వ్యక్తి ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, మీకు సంబంధించిన వ్యక్తి అనుకున్నా, మీ తమ్ముడో మీ అబ్బాయో సంథింగ్ ఎవరో ఉన్నారనుకోండి,
ఆ పిల్లవాడిని కొట్టినప్పుడు మీకు ఏమి ఇస్తుంది? అరే అయ్యగారు మా పిల్లవాడిని కొట్టిండు అనే లోపల కోపం ఉండిపోతుంది. వాడు తప్పు చేసినప్పుడు పక్క పెడతాం. మనం కొట్టినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అరే నాకు చెప్తాను మా అబ్బాయి నేను చూసుకుంటా, మీరెందుకు కొట్టిను అని మనం ఎవరైనా అంటాం. ఇప్పుడు స్కూల్లో వాళ్ళ పిల్లగాని కొట్టిననుకో మనం వెళ్ళి మాట్లాడతాం, మీరెందుకు కొట్టిన మా అబ్బాయిని నేను చూసుకుంటాం కదా అని అంటాం మనం. కాబట్టి ఏంటంటే తెలిసి తెలియక మన పొరపాటు మనం మాట్లాడినా కానీ అన్ని కూడా తప్పలేదు, దోషాలు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇబ్బంది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మాలలు ఉన్నప్పుడు కోపాలు రావడం కానీ, మాట్లాడినప్పుడు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా తప్పులు. కాబట్టి ఏమున్నా కానీ చక్కగా అమ్మవారు క్షమాపణ చేసుకోండి. అంటే పొరపాటు జరుగుతుంటాయి కాబట్టి పిల్లలు కాబట్టి తల్లి గుణం ఏంటంటే ఎవరు తప్పు చేసినా క్షమించడం తల్లి ఉండేది. కాబట్టి ఏంటంటే చక్కగా అమ్మవారు దండం పెట్టుకుని అమ్మాయి ఈ తెలిసి తెలియని పొరపాటు క్షమించు అని చెప్పి క్షమాపణ అడిగిన తర్వాత మీ మనసులో ఏ కోరుకుందో కూడా, అంటే వివాహం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం ఏది ఉన్నా కానీ చక్కగా అమ్మవారిని విన్నవించుకుని అవన్నీ నెరవేరాలని. మనసు ఇక్కడనే ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, చేసే 2-3 గంటలు మనసు ఎటు పోనీయకూడదు. ఫోన్ నేను కూడా పేరు మూల పెట్టినా, మీరు కూడా పేరు మూల పెట్టేసేయండి. మళ్ళీ ఒకరు అంటారు అయ్యగారు మీరు ప్లేన్ మూల పెట్టారు అంటారు మన వాళ్ళు లేచి. వాళ్ళే కూర్చుంటాయి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేస్తున్నాం. మాల వేసుకోవడం అంటే బట్టి విషయం కాదు. అమ్మవారు మాల వేసుకోవడం అంటే ఆ ఏదో గత జన్మ పుణ్యం ఉంటేనే అనుకోకుండా భాగ్యం కలిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. సరేనా? ఒకసారి జబలో జగన్మాతకి, ఇంకొక అంబే మాతకి, ఇంకొక దుర్గా మాతకి. అరే ఓం ధ్యానం నమస్కారం చేసుకోండి. అగ్నిదేవుడికి అయా బుద్ధి సెట్ అయ్యాను. చూడండి. చత్వారం ప్రాహాన్ దక్షిణ పార్వే దేవీ వామే తుదాం తదా విప్రత్నం చౌవరంలో యమాను బృహపాత్రం ధారుణి మేఘారూఢం జడాబద్ధం గౌరవర్ణ మహోదిదం సప్తార్థ సర్వకాలం ఆత్మముఖం ఆత్మ మేవం ధ్యాయోద్యుతాహం ఏ హే కూర్చోండి ఒక్క నిమిషం అటు నిమిషం. ఏ హేదం పునస్తర్ వాపూర్వ జాత గర్భంత సవిజాయన సూర్యాన ప్రత్యముఖ ప్రాంగుఖాగ్ని అభిముఖ భవ సుముఖ భవ సుప్రసన్న భవ వరదో భవ ఎదుగ్రహాన ఓం భోర్భోత్వ తత్సద్వరేణ్యం భర్గో దేవస్తే మేధ్యేన ప్రయాదు అగ్నిమలం కృత్య అగ్నే నమః ఉతవాహాయ నమః. ఆ తమలపాకు ముట్టుకోండి. తమలపాకు అగ్నే నమః మీకు అందకుండా స్వామి ముట్టుకోండి అమ్మా. అగ్నే నమః ఉతవాహాయ నమః ఉతాశనే నమః కృత్యాత్మనే నమః దేవముఖాయ నమః దత్తేశ్వరాయ నమః వైశ్వానరాయ నమః. ఓం జాతవేదతే నమః అభిదేవ మన్యత్వ అనుమదేవ మన్యత్వ సరస్వతేన దేవదేవ ప్రథమ ఏకం ద్వైత్రీయత్వారే ప్రజాపతిమసాధ్యాయం దక్షిణాప్రగమనాధారం సర్వాణి ప్రగంధి వాయువ్యాదాత్మేయాంతం ప్రజాపతిం తకర్వాభ్యన ప్రజాపతిమంతరం మనోహత ప్రాగమిప్రావాదః రజనేత్యైశానాంతం ఇంద్రాయుధం ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం అగ్నే ప్రాహ విచిత్రార్థపూర్వాదగ్నే గుణ ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం తోమాయ ప్రాహ దక్షిణపూర్వార్ధే తోమాయోధం నమ ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం పుష్పర పూజాచరణభ్యాద్యవహరాభిష్టభరోధనద్రవ్యాయ ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం తవేనామశ్రవత్వం ఏష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణాశర్వన్న గోస్త్వా గణాధిపతిర్విన ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం పుష్పర పూజాచరణభ్యాద్యవహరాభిష్టభరోధ హోమద్రవ్యం గావ ఓం భాస్కరాయ విద్మహే మహద్యుత్కరాయ తన్నాదితి ప్రచోదయాత్ స్వాహా ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం తుష్టపూజాచరణభ్యాద్రభారహరి హోమద్రవ్యగాయ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నాదితి ప్రచోదయాత్ స్వాహా ఏకం ద్వే త్రీణి చత్వారి సృష్టపూజాచరణభ్యాద్రభారహరి హరిప్రత్యవహోమద్రవ్యగాయ ఓం సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణోతుదే ప్రాహా ఏకం ద్వే త్రీణి చత్వారి సృష్టపూజాచరణభ్యాద్రభారహరి ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలా ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహా.
అద ప్రధానాచాహుర్హుత్వా శివాలయం పంపిస్తాను. అటుకులు నవధాన్య అటుకులు ఉన్నాయి కదా అందరి దగ్గర, అందరికి వచ్చినాయి కదా. అమ్మ మీరు వెనుకున్న వాళ్ళు వేయకండి, అమ్మ మీరు వెనుకున్న వాళ్ళు వాళ్ళకి అప్ప చెప్పండి, ఎందుకంటే మీరు వేస్తే మళ్ళీ తాము మధ్యగా పోతుంది అక్కడ. అమ్మ అందరూ అటుకులు బెల్లం తీసుకోండి నా అందరూ. మీరు ముందు జరగండి అమ్మ, హోమగుండలో పడాలి, నువ్వు వేసేది హోమగుండలో పడాలి, ముందు జరగండి, సాము అటు జరుగుతారు. సంపాదాత్మకుడు కలిసి గురువుంది అని చెప్పి తర్వాత చెప్పేసింది. ముందుకు జరగండి, వేసేటప్పుడు శ్రీ గణేశాయ నమః ఏమంటారు? ఓకే. అయ్యారు వేసి కరెక్ట్ వేయండి. ఎంత వేస్తారు? ఎంత 3 వేలతో వేయాలి. 6 నెలల పిల్లవాళ్ళకి మనం ఎంత అన్నప్రాసం చేస్తాం, ఉగ్గన్నం ఎట్లా పెడతాం? అది 2 సంవత్సరాలు పెట్టేదమ్మా. 6 నెలల పిల్లవాడికి ఎట్లా పెడతాం? 6 నెలల పిల్లవాడికి పెట్టేది ఎంత? విజయ్ చేతిలో ఉన్నట్టు. రైట్, అంతే పెట్టండి, సరేనా? వేస్తున్నారు. శ్రీ గణేశాయ నమః. ఓం అయ్యగారు నేవేసినప్పుడు అన్న ఒక స్వాహ అన్నప్పుడు ఓం జయసనాజ బ్రహ్మనామ ప్రధాన శ్రవణాగు స్వాహ. ఓకే. ఓం గణానాం త్వా గణపతిర్మహామహే కవిం కవీనాభుమశ్రవత్. జయసనాజ బ్రహ్మనామ ప్రధాన శ్రవణాగు స్వాహ. ఓం గణానాం త్వా గణపతిర్మహామహే కవిం కవీనాభుమశ్రవత్. జయసనాజ బ్రహ్మనామ ప్రధాన శ్రవణాగు స్వాహ. ఓం గణానాం త్వా గణపతిర్మహామహే కవిం కవీనాభుమశ్రవత్. జయసనాజ బ్రహ్మనామ ప్రధాన శ్రవణాగు స్వాహ. ఓం గణానాం త్వా గణపతిర్మహామహే కవిం కవీనాభుమశ్రవత్. జయసనాజ బ్రహ్మనామ ప్రధాన శ్రవణాగు స్వాహ. ఓం భద్రం కర్ణే పశ్యామదేవా పశ్యేమాకు భద్రాయ తస్మద్గుణోభిః జయముధాయ స్వాహ. ఓం తత్రేంద్రవృద్ధస్వరా భూషాం స్వేదాః తరుష్ణి భద్రముధాయ స్వాహ. ఓం నమస్తే గమదే సమవతగౌదే సమకలంకర్తాయ ఓం ధత్తాయ సమకలహర్తాయ సమకలిదం బ్రహ్మాదే సం సాక్షాదాత్మికం స్వాహ. ఉదం భస్మి సప్తమగ్ని స్వాహ. ఈ స్వాహ అన్నప్పుడు మీరు వేయాలి, మధ్య లేకండి. అబద్ధం విజయ్ మధ్య మధ్య మంట చూసుకోండి ఒకసారి. పిల్లపడం కదా యూట్యూబ్ లో పెడదాం పట్టు. మంచి సజెషన్ బొట్టు పెట్టుకోలే అప్ప నుండి వచ్చి లడ్డు మామయ్య బొట్టు పెట్టాకు. నువ్వు పెట్టుకున్నావు నేను వచ్చిందే ఇప్పుడు. అట్లా ఎందుకు వచ్చినావు? నీ సాయం ఇప్పుడు రాజేంద్ర గడికి ఎందుకట ఓం విష్ణు 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 ఓం నమస్తే తం సాక్షాదాత్మనిత్యం సప్తమగ్ని స్వాహ. అవక్తారం అవతాపారం అవానూతైశ్యం స్వాహ.
जायते सर्वं प्रत्येदे भूमिना पूर्णो गंगणपते नमः स्वाहा एकदन्तं ग्रहत्तं भाषणं गधार्मि तदन्तवदोष्टे व्रातपते नमो गणपतिं प्रवल्लभते नमोदयाय गन्धर्वज्ञानदाय जीवनमूर्ते नमः स्वाहा श्रीमन्महागणाधिपते नमः स्वाहा स्वाहा మంట మీద వేయకండి పక్క వేయండి స్వాహ 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 स्वाहा श्रीमन्महागणाधिपते नमः अनेन ओम भगवान् सर्वतन्त्रे ज्ञानपात्मिकेश्वरार्पणमस्तु संपादाद्य कलहेलेजु నెయ్యాలి కొంచెం ఊర్లే అటుకుల నవధాన్యాలు కలుపుకోండి ఇక్కడ నవధాన్యాలు ఇక్కడ సలాయం తీసుకోండి మంచి నేర్చుకో అంటే కలపాలి లేకపోతే అన్న నెయ్యి తీసుకున్నా అన్న నెయ్యి తీసుకుని బాగానే ఉంది అన్న అమ్మ నెయ్యి పక్కన నెయ్యి కలిగింది కదా వేసుకోండి పేపర్ ప్లేట్ सूर्या सम्राट होमांचकारो ओम प्रदक्षिण पिडमोज नमः स्वाहा ओम तथा गंगासंकाशतोम महादिवं नमः बाबाके नमः स्वाहा ओम आदित्य वर्तमान विहे नमः मृत्युंजा देनेन विता देना देवोजा देवोजम चंद्रा ओम अग्नि भूतंग नीमहे होतान विश्वदो अते यज्ञेन्द्र नमः स्वाहा ओम का दुर्गा नूतन आदज्यते ओजमेत गंगधे स्वाहा महारग्राहयो नमः चंदा सम्राटिं होमांचकारो ओम प्रदक्षिण पिडमोज स्वाहा ओम गंगारं क्षीरदारं नमः स्वाहा ओम आप्याय स्वरूपे विष्णुत्तमर्ष्णिः ओम अप्तमेकमो प्रवेदं कृष्णान् देहजा इंद्रवैषमवश्वसवजे स्वाहा गौरीं मार्गतेकरवेद्रदिराजपदेरापदेवोजिराद्राक्षरा प्रवेमन्त्वाः संग्राय नमः ओम गुजा सम्प्राप्तको होमांचकारो यामं प्रवक्ष्यामि योगपिडोषं स्वाहा ओम धर्मेव सम्भूतं बुद्धित्ताङ्गं निधं वायुजतं च मङ्गलं प्रभावं स्वाहा ओम मूर्धा दिवक् यं पाकमेदामहे स्वाहा ओम यज्ञाचमधा स्वाहा क्षेत्रं पठनमुदे व्यामने कामसो दौर्वादिशेम स्वाहा ए बर्बर ओम बुधा सम्राप्तं होमांचकारो ओम प्रवक्षामि मध्यमडोज नमः स्वाहा ओम प्रेमदाशां रूपेण प्रणामं ओम नमः स्वाहा ओम मुक्तिध्वत्वाग्ने प्रणमस्तपोतिर्वेधमें च कर्मक स्वाहा ओम विधमकनेत्रे धनकुलेपदं नमः शान्त्रे स्वाहा ओम पात्रे व्यप्रसह द्राक्षसहस्रबाल नमः विशुद्धां स्वाहा ओम गुरु संप्राप्त गुरु होमांचकारो ओम प्रवक्षामि मध्यमडोज नमः स्वाहा ओम देवानागरेणाच गुरुं कायदं निभोजयन्द्र स्वाहा ओम बृहस्पतियादवज्ञनकुडार्गमज्जने देदयितमस्तप्रासादयत स्वाहा ओम ब्रह्मयज्ञं ब्रह्मप्रस्तापतिमदुर्बोधेनारः अवत्यावमसविताजोनिवचो स्वाहा ओम विष्णुप्रहरामग्नेभ्यः आगमस्त्रियोल स्वाहा बृहस्पतिग्रहयोगनिमा ओम शुक्रं प्राप्त गुरु होमांचकारो ओम प्रवक्षामि ग्रन्थपिडो नमः स्वाहा
ఓం పుణ్యమలాపం చైత్యానాం బ్రహ్మాండరం ఓం శుక్రంతే అన్యత్యటకంతే అన్యత్యూరే దహనయత్యారు వాదే ఓం ఇంద్రాణి మహరత్నే మహామశ్రీ ఓం ఇంద్రవృత్తాయ మేధాభార్యాతే అభివక్త్య ప్రణీతి తమజురగ్రాయ సంప్రాప్తి హోమాంచకారే ప్రవక్ష్యామి ప్రాణపిడో నమస్వా ఓం నీలాని జమాపాతృతనాగ్ర్యం రాయమాదన సంభూతం ఓం సమగ్నిరగ్నివత్కవత్సం భూయ సంపాదవపాపహిరస్వ ఓం జమాయుధమగం త్రుతమై బాబుని బ్రహ్మ యజ్ఞోగచతజ్ఞో దరపదస్వ ప్రయత్నం నిష్పాదాతం ప్రతాప భూవ కామాసేజవసన్న స్వయం కుశావతేన ఉస్వా ప్రాయ రాఘవ సంప్రాతరాహో హోమాంచకారే ప్రవక్ష్యామి యక్షుపడో నమస్వా ఓం కయా నక్షత్రా భూతే దేవారుఖా శ్యామదాస్వ ఓం మాయంగా దర్శక నేతనం మాతం ప్రాణ పితంతపయంతవస్వ ఓం నమాత్రతోభ్యయోగముదమే అంతరిక్షేభ్య సర్పేభ్యో నమస్వ రాహుగ్రహాయ ధర్మనాకేతు సంప్రాప్తపదో హోమాంచకారే ప్రవక్ష్యామి జ్ఞానపిడో నమస్వ ఓం బాలసంకాశం తారకాగ్రహణాత్మకం ఘోరమగిత నమస్వ ఓం కేతుకర్మిన్న కేతవేపేషమర్యాపేషదే సమర్పిషాస్వ ఓం పవిత్రైత్రింగదంగమత్నయుక్తచిత్రమయోధాం ప్రయం పురవీరో భ్రాంతం చింతవస్వ ఓం బ్రహ్మాదేవానాం పదవేష్ఠవేన ప్రణామేష మృగానాం సాంఖ్యాగ్నేతనవం ప్రేస్వామి సంపదానో వైష్ణవం లోకమంతాం కన్యాకుమార్ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఒకసారి దండం పెట్టుకోండి. సమస్త గ్రహచార దోష దృష్టి దోష పీడపదార్థం సమస్త శని దోష నివారణార్థం ఆంజనేయ స్వామి సంపూర్ణ కృపాకర ఇద్దర్థం ఆచనగ్ర సంపూర్ణ కృపాకర ఇద్దర్థం ఆంజనేయ స్వామి మంత్రి కర్మదర్శి రామభక్తాయ నమః రామదూతాయ నమః రామదూతాయ నమః ఓ మనోజవం మారుతదేవేగం జితేంద్రియం బుద్ధిమతా వృష్ణం వాతాత్మకం శ్రీరామదూతం యథా నమామి. ఓం యస్తే మన్యోభిధద్వదహవోజ పుష్పమానుగం సాయామతా సవాలిన్త్వయా యాస్కుయదాస్వ మంజురింద్రో మంజుర్వాసి దేవో మంజుర్హో తవరుణో జాతవేద మనుషీలదేమాన్ శీర్యా పాయినో యాస్వ మంజుత్తవ యాంతవదాహిత్రోణో అమిత్వాదున్యపరత్నస్వ మంజభిభో చోయాత్మయం భూర్భామో అభిమాతిహాః భాగత్తన ప్రేతాత్మితవ కృత్వా గరిజత్త ప్రేతాః మన్యోగుదిలాం సోదన ప్రదయాయ ఈశ్వ అస్మమే హర్వాంగ్ ప్రతేజేన స్వరేషదాయః మన్యో వచన విమామం తామదోతమో జాపేస్వ ఎట్లా వేస్తున్నారు అంటే ఏదో వేద్దామని వేస్తున్నారు కొందరు. అయితే స్వాహ అనేది నేను అప్పుడు చెప్తున్నారు, చూస్తూనే ఉన్నా. వేసేటప్పుడు కరెక్ట్ వేయాలి, ఏది కరెక్ట్ కాదు, ఫలితం రాదు, ముందే చెప్తున్నా. ఓం అయంతే అస్మమే హర్వాంగ్ ప్రతేజేన స్వరేషదాయః ప్రేహలక్షణ భవా మేధా వృత్రాంగణా భూరి మంజు గర్భమారున్ దర్శమానాతో ధృతామృత్వః మంజోతి హత్తా హృదయ నార్నిన్న సరుదేధి అత్వాయత్రుమయత్వేదో దుమిమానమృవమిత్వత్వా तात्त्वमन्यभिमात्मग्धर्यं ब्रह्ममदहित्रोणो ग्रन्थेपाजो एको बहुनाम तमन्य विलुदभिम संयादे अवलोकया जुवन्तमन्तं गोयो यगमैस्वा शकरन्द्रेवाण प्रभो वोत्मागं मन्यदुपापवेह प्रियन्ते नाम सोने गुणिमति विद्वातुं तदां भूतस्वा भोत्याजाज वज्रदागत विहर्ज भवदोत्तरं तत्वा धमन्यो सोमेते निवादन सबुदेस्वा समयो तमागुद्वप्यं दत्ता वर्षमन्योः प्रियं तथा नावते सतप्राजातपयन्तमुस्वा नाका धन्वनाजं तीव्रात्मदो जयमा धनवत्वां गुणधर्मणा सर्वां प्रजो जयमस्वा तावृवन्तर संजावनो देवभयन्नो त्रिभातिज प्रतिजा उत्तिजो नापोज परिमान्य सर्वदशान्ति शान्ति शान्तिः आञ्जनेयात्महे वायुपुत्राय रामप्रभोदयास्वा आशरदात्महे सीतावल्लभाय रामचन्द्रप्रभोदयास्वा देवताभ्यै नमः नानाविधतम्बकलेन प्राशितं करस्य
దేహాదోహమాక్షం కర్మ కలిస్తే మీరెవ్వరేమీ కలియ అయ్యారు ఎప్పుడు వ్యక్తులు శ్రీమాత్రేమ గురుడు శ్రీమాత్రేమ అన్న చెప్పండి. ఓం చిత్తం స్వాహ చిత్తి స్వాహ ఆగోదం స్వాహ ఆగోదం స్వాహ విజ్ఞానం స్వాహ విజ్ఞానం స్వాహ బల స్వాహ శకర స్వాహ దర్శ స్వాహ పూర్ణమా స్వాహ బృహత్ స్వాహ రంధరం స్వాహ ప్రియాపదర్జి ఆనంద నేప్రాయ శుక్లప్రదాన తస్మై సర్వాస్తవ్య భువ స్వాహ पर्यावरण अभ्यर्भूता नाम तत्व ब्रह्म सुखेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा इंद्रो ज्येष्ठा नमस्तमात्मब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा यमप्रदिव्यादिवत्तमावत्तम ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा राजन्द्रक्षत्रादिवत्तमावत्तम ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा सूर्यो दिवादिवत्तमावत्तम ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा चंद्रमा नक्षत्रामित्तमावत्तम ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा ब्रह्मणोत्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा वरुणोपामरुत्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा समुद्रप्रोत्ता नमस्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा अन्नकं साम्राज्यानामलवत्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा स्वमवषधे नामस्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा सविताप्रसवा नामस्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा रुद्रापशोन रुद्रापशोनामलवत्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा अपस्पृश्य वसनेन पट्कोंडि स्पष्टारूपा नमस्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा विष्णुपर्वता नामस्तमा तत्ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा ओम विष्णुपर्वता नमस्तमात्मन्यामात्यां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा मर्दवगणा नामस्तमन् ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा ओम परे दविद ओम पितरपिता ओम परे देव पितरपिता महाप्रसाद तमाहिमाद आत्मकृतनामयत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा ओम मर्दवगणा नामस्तमन् ब्रह्म नक्षत्रेत्यामायत्तां प्रवदाय मत्कर्णते दिवो जगत्स्वाहा ओम हृदाया हृदा मात्मकं तत्सर्वो ज्वानामतेदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा ओम तगमहिता विश्वता मातुरगं तत्सबहि जब्दाजीवनामतेदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा सुषमनस्वरस्मितगं धर्वसत्नक्षत्राण्यं ध्रुवबेगुरु योनामतेदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा तुज्जत्वर्णो यज्ञोगं धर्वसत्नक्षत्राण्यं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा पदापि विश्वसकर मामनो गंधर्वसत्तर तावन्य प्रदवन्नो योनामदा इदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा ईश्वर विश्वे दागाद वादो गंधर्वसत्ताभो प्रदो मदानामदा इदं ब्रह्म क्षेत्रमादा इदं ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा भुवनत्वदेत्तदुरायुज पुरुषनो रात्वाज्यं रायस्वरं सुवीरकं समस्तरं सुत्तगुत्वाहा स्वाहा परमेश्वर मंत्रगं धर्तत्सवैच विश्वमित्र भवो नामदेवं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा सुक्षेत्रभर्गभगवत्स्वरं पर्जगं धर्तस्य विद्युतो अवसरजोरो तोनामदा इदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा देहेदमृतमत्रगं धर्तत्र अवसरो तत्तप्रजापसरगो भीरभो नामदा इदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा सारकुमकार्यगाभगं धर्तस्यादेव अवसरजो श्वेतेन तिर्नामदा इदं ब्रह्म क्षेत्रमादेव ब्रह्म क्षेत्रमेत्वाहा ताभ्यस्वाहा तन्नो भवतु विग्रहज गुरुब्रह्म यज्ञस्वाहा ओम प्रजापतिं प्रसाध्यायन् स्वाहा भूस्वाहा अग्निर्मा भवत्वाहा वायुर्मा त्वत्वाहा सूर्यर्मा ओम यजत्कर्मणोत्तरी जन्यत्राण्योन्महाकरम् अग्निष्टत्तु सुकृत्वान् सर्वगतिष्ठं रो स्वाहा కొంచెం ఆ పక్కపొన అన్నం పెట్టాం ఇష్టం టౌన్ బాక్లో ఇక్కడ కొంచెం అయ్యగారు దాంట్లో పెట్టేసి పెద్ద అన్న తీసుకోండి కొంచెం అంతగా కొంచెం తీసి పెట్టండి ओम यत्कर्मणोत्तरी जन्यत्राण्योन्महाकरम् अग्निष्टत्विष्टकृत्वान् सर्वगतिष्ठं दोहदं करो स्वाहा अग्निर्मा ఆ కట్టెలు పెట్టాం ఇష్టం అప్పుడు మనం మీద చిన్న కట్టెలు పెట్టాం ఇష్టం అటు ఇటు పెట్టాం అటు కూడా హరీష్ కొబ్బరికాయ దగ్గర కట్టెలు చిన్న పడమర దిక్కు కూడా ఒకటి అన్న కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది కూడా నీళ్ళని ముంచాల वेदिते ओम क्षम्या भोक्ष्य అవి రెండు ఇచ్చేది ఆ మూడు వేసేది నేతల ముంచి వేయండి ఆ రెండు అవి ఇచ్చి అవి రెండు ఇచ్చేది అవి కూడా నేతల ముంచి వేయండి ఆధారమిదో ప్రహర్తి ఆధారమిదో ప్రహర్తి నెయ్యి తీసుకోండి ओम अस्मिन् संकल्प प्रकृते कर्मणि अभिज्ञात प्रायश्चित्तान् करिष्ये
జ్ఞాతాజ్ఞాతకృతోభినార్థం అనజ్ఞాత్రయ కర్మాంతరిత కర్మలోప కర్మవిపర్యాద పారిశుద్ధార్థం తన్నోగ్ని తత్వన్నోగ్నైతి స్వరాక్షర పదవృత్త వర్ణ లోప ప్రాచిత్తార్థమాదోగ్యమిది వాంగ్మే లోప ప్రాచిత్తార్మి విష్ణుత్రయంబకమిది రుత్మకోటి ప్రాచిత్తార్మి అగ్నిముఖ వాసితం పునఃకాయిచ్చి స్వరప్రాచితం భోరోత్యమంత్రో రాజ్యాహో శ్యామి అనాజ్ఞాతయేయాజ్ఞ యజ్ఞేశ్వరేమిదో అదే కల్పేతమిదః కృష్వాహ ప్రజమిదో యజ్ఞప్రజమః యజ్ఞేశ్వరేతమిదః కృష్వాహ యత్పాగత్రమణదాన్ దేవక్షజ్ఞేతమన్వదేవర్తాద అగ్నిష్టద్దోదాగ్రవిజ్ఞానిష్టో దేవాంగో యస్వాహ పన్నాగ్నివరత్వాన్ దేవతేహిడవయాధిష్ఠా ఏష్టవర్ణతమశం స్వాధ్యాయాగం బ్రహ్మోత్సాహ తత్పన్నాగ్నమోమవతి నిష్ఠాస్య అవధిష్టౌ ఆవేక్షవర్ణ గుణిరాను వ్రగాను వేహిమృగతావో నిత్వాహ ఆభిర్గేర్భుజేతను మనమాప్యారుభోద్ధమాయ యదాతోభ్యమహి గోత్రాజభవిత్వస్య స్వాహ ఏమృషక్రమేత్రేదాను తమోఢమత్మంత్రే స్వాహ శ్రీమజ్ఞానగుండమిత్వార్ధనం ఉర్వాకమంధామత్వం స్వాహ ఓం ఇద్విద్వాం గౌరవద్వాం ముక్తా కుర్వంత్రేజ్జిద ఆదుర్మాగత్ మాధవ సిద్ధా దేవిగమితాగుతాహ పునత్వా విచారుద్వాహవంతమి బ్రాహ్మణ బ్రహ్మాణో యజ్ఞై కుర్యత్మంతనుభావతో ప్రత్యాసంజమాకామాస్వాహ భూత్వాహ అగ్నినమ బృహస్వాహ వాయునమ భువస్వాహ సూర్యాయ నమ భూస్వాహ ప్రజాపతి నమ హస్తం ప్రక్షాళ్య ఓం ప్రాణాయామ్య ఓం భూ ఓం భూం నమః విష్ణు 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 నానా విధం సర్వప్రాచీన ఋష్యే ఓం భూర్వస్తు స్వాహ ప్రజాపతి నమ శ్రీ విష్ణువే స్వాహ విష్ణు పరమాత్మేతన్న మమ నిలబడండి. అమ్మ ఆడవాళ్ళు పిల్లలు పక్కకి వెళ్ళండి. ఆడవాళ్ళు పిల్లలు పక్కకి వెళ్ళండి. బలి వేస్తాం కాబట్టి మీరు చూడాలి. గటు రోడ్డుకు రాదు చూడొద్దాడు జరుగు మనల్ని అందరూ పడాలి. రోడ్డుకు రాదు ఆఫ్రికాలు ఉన్నాయి మన దగ్గర. ఆవులు ఉన్నాయి కదా. మమ్మల్ని మీతో ఇక్కడ మేము అన్ని చేయకినా ఎవరు ఒకరు పనులు పెట్టుకొని వెళ్ళి ఆ పనులు చేసుకోండి. లేకుండా రాత్రి మళ్ళీ వర్షం పడ్డా ఒక బస్తా ఒక్క నిమిషం హోమం పొట్టు రాదు, మనకి ఇబ్బంది అవుతుంది. అది మొత్తం అయితేనే ఉత్తమ అయితేనే మీకు ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి అసలు అయినా కూడా కొన్ని గంటల మీదికి వెళ్ళి పెట్టుండి. అందరు లేని నిల్చోండి, అందరు నిల్చోండి, చుట్టూరు నిల్చోండి, చుట్టూ నిల్చోండి. అదే పూర్ణవాది వేసినాక వేద్దాం. అలా తీసుకోండి. నవ సాములు మీరందరికీ తీసుకొని పూర్ణవాది తీసుకుని వెళ్ళండి. దగ్గర పోండి, గట్టి పట్టుకోండి. మెల్ల మీరందరూ ఒక దిక్కుండండి, స్వాములు అందరూ ఒక దిక్కుండండి. అటు సైడ్కి వెళ్ళి అటు వెళ్ళండి. స్వాములందరూ ఒక దిక్కు అన్న అన్నకి ఇచ్చేయండి. మీరు వాతశం తీసుకొని అన్నకి ఇచ్చేయండి. అది కావికం ధమ్రాజమతే దింజనానామాసన్నాపాత్రయేంత దేవాః. ఓం సప్తతే అగ్నే సమిదః సప్తిహ్వా సప్తర్హ్యత్ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయంది సప్తయో నీరాప్నుత్వా కృతేన స్వాహా. भद्रंच में
అలా ఇష్టపడ అన్న తీసుకో అన్న తీసుకో ఓం చింత మే మేష్ మే ప్రకామచ మే కామచ వచనంచ మే త్రేచ మే వస్త్రచ మే త్రిభగచ మే త్రంచ మే నిత్తాయ మే హత్తాచ మే యజ్ఞ మే త్రిభిచ మే విష్ణు ఆ రే అల్లా అరే ఓం ఇడాది హోర్మతి నేత్రతా మదం నిత్య దేవాత్రోష్ణవారి మా ధర్మామాన్ కేర్మధమనిశ్చే మధుజనిశ్చే మధువక్రమలీశ్చే మధుమతేన్ దేవాభవాది విద్యాలు విష్ణురేణ్యాం మరుష్యే భక్తమ్మా దేవాన్ హోమాయ భేనంతో ఓం శాంతి 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 ఓం నాహుతి దేవతాభ్యో నమః జగన్మాతేశ్వర భగవాన్ కి జగన్మాత కి తీసుకోండి స్వాములు అందరు కలిసి కొడతారా అందరు తరపున కూడా కొడతారా కొబ్బరికాయ అమ్మ మీరు ఎవరు కొబ్బరికాయలు తీసుకున్నారు కొబ్బరికాయలు కొట్టుకోండి అందరి తరపున కూడా కొడతాం గారంటే కూడా కొట్టేసేయండి కొబ్బరికాయ తీసుకోండి అయిపోయిందా తీసుడు తిన్నావు నువ్వు కొబ్బరికాయ తీసుకోండి అందరి తరపున కొడతారా ఇప్పుడు కొడతారా కొట్టుకోండి కొబ్బరికాయ కొట్టేసేయండి ఇదే ఎక్కడ ఉన్నట్టుందా కొబ్బరికాయ బొట్టు పెట్టి దండం పెట్టుకో మీకు అమ్మవారు దండం పెట్టుకోండి అందరు చెప్పండి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే మీకు అమ్మవారు దండం పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టేసేయండి కొబ్బరికాయ లోపల పట్టకండి ఓం భ్రతృదాస్థానం ముంచంత్వగంహతః నార్గేళితమద్భూతత్రిధర్మద శ్రీరామధర్మ పాపం పీనాంచమేనుదా యాపణిర్యాబల పుష్పాయాలు భ్రతృదాస్థానం ముంచంత్వగంహతః ఇంకో కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ అడ్జుటేసి పైన పెట్టేసి అయ్యగారు 5 సార్లు నెయ్యి వేస్తాడు మీరు 5 సార్లు బెల్లపన్నం ఉంది కదా మన అమ్మవారు పూజ చేసి ఓం అమాయ స్వాహ ఓం జానాయ స్వాహ ఓం బుధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ చేత్తో వేయండి 5 సార్లు వేయండి ఓం మీరు అందరూ వేయండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అమాయ స్వాహ ఓం జానాయ స్వాహ ఓం బుధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య సమర్పయామి మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరవింద శిరోధిని వాదిని విష్ణు విలాదిని జిష్ణునుతే భగవతి హేషిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకర్తిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ వర్షిణి హర్షరతే త్రిభువన భూషణి శంకర దోషిని కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిని దుర్ధర దోషిని దుఃఖ నివారిణి సింధుమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ కదంబ వన ప్రియ వాత విలాద విహాసరతే శిఖరి శిరోమణి శృంగ హిమాచల శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటవ భంజిని రాధరతే జయ జయ హే మహిషాసురమర్దిని అంబకపర్దిని శైలసుతే జటాటవీ గలజ్జల ప్రవాహ పాపదత్తలే గలే గలం బలం పితామణి అమ్మవారు చూపించండి అయ్యగారికి ఇచ్చేదేంటి దండం పెట్టుకోండి గంట చెప్పండి జయ బలో జగన్మాతకి అంబే మాతకి దుర్గా మాతకి ఈ పిల్లవాడన్న జయం కూడా మీ దగ్గర నుంచి వస్తలేదు
ఎట్లా అమ్మ కడి చెప్పండి జయ బలో జగన్మాతకి అంబే మాతకి దుర్గా మాతకి ముచ్చట్లు పెడతాంటే మీ తర్వాతనే జయ హనుమాన్ మాత్రం మీ అసలు రానే రాదు. సమాజంలో పెట్టినావు సమాజం గిరిగుండ చూడు అలా ఓకే రాము ఆయన మూడేనే